హలో హాయ్. మన ఛానల్లో ఈరోజు రెస్టారెంట్ స్టైల్ దోశ ఎలా చేయడమో చెప్తున్నాను, వినండి క్లియర్గా, పాయింట్ కూడా. ఫస్ట్ పప్పు రైసు చక్కగా నానబెట్టుకోవాలి. 8 hours ముందు నానబెట్టుకున్నాక మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా. అది ఒక దాంట్లోకి వేసుకొని దాంట్లో కొంచెం రాగి పిండి కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీ ఇది అవుతుంది. మెల్ట్ రాగి పిండిది ఇది అంతా కలుపుకొని చక్కగా నీట్గా కలవాలండి. రాగి పిండి, బియ్యం పిండి, మినప్పప్పు మొత్తం ఒకే ఇందులో కలుపుతూ ఉండాలి. నీట్గా కలిసినాక ఎంత నీట్గా కలిస్తే అది అంత సాఫ్ట్గా వస్తాయి అట్లు వేసేటప్పుడు. మనకు దోశలు బాగా రావాలి అంటే ఇది కలపడంలోనే ఉంటుంది. చక్కగా కలిపేసి ఇది ఒక సైడ్ మొత్తం చైల్డ్ అంతా నీట్గా తీసి ఒక దగ్గరికి వేసి అదంతా కలుపుతూనే ఉండి 5 నిమిషాలు కలపాలి. మెత్తగా వస్తుంది, అందుకని కలపడానికి ఎంతసేపు చూపిస్తున్నాను. మీరు ఎంతసేపు ఏంటి కలపడమే చూపిస్తున్నారు అనుకోవద్దు. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి 5 hours ఉంచేయాలి. 5 hours పెట్టేసినాక ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను రండి. ఇది నా స్టైల్ చట్నీ. ఇది మా అత్తగారు చేస్తారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ చట్నీ ఏంటంటే పల్లీలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అంతా కలిపి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా. దీనికి ఆధారంగా ఇంకేమైనా జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు. తాలింపులోనే వేసుకొని తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. పర్లేదండి, పెద్ద పెద్ద పీసులు కట్ చేసి వేసుకున్నా కూడా ఏం కాదు. ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్లో బాగా మగ్గనియాలి. దీన్ని కొంచెం ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా మగ్గుతుంది. ఇది మగ్గినాక దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మామూలు రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా అలాంటి చట్నీ దొరకదు మనకి. ఏదైనా మన హోమ్మేడేనండి. హోమ్మేడ్లో ఏంటంటే మనం ఏమీ వేస్ట్గా చెత్తవన్నీ వేయం. ఈ రెస్టారెంట్లో ఏంటంటే టేస్ట్ కోసం చాలా రకాలు వేస్తారు వాళ్ళు. అలా అని వాళ్ళు మంచిది కాదని కాదు, మనది మంచిది. హోమ్మేడ్ ఏదైనా మంచిది, ఇంట్లో చేసుకునేదే బెస్ట్ నాకు తెలిసి. మేము హోటల్లో కూడా అంతకు ఎక్కువ ఎప్పుడు వెళ్ళం అసలు. దాంట్లో టమాటా వేసి మూత పెట్టి మగ్గనియాలి ఒక 10 నిమిషాలు. మగ్గనిచ్చాక చక్కగా మగ్గిందో లేదో 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత తెరిచి చూడాలి. చూసినాక ఇలా మగ్గుద్ది. ఇంకా దీనికోసం ఇలా మగ్గిన వెంటనే ఆపేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చట్నీ వేసుకున్నాక కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారు. నేను తాలింపు వేయనండి చట్నీకి. తాలింపు లేకుండానే ఈ చట్నీ బాగుంటుంది. తాలింపు వేసిన మీ ఇష్టం అది. దోశలు ఇంకా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. 5 hours పెట్టేశాను. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మొత్తం చూడండి, రెడ్ బాగా ఫ్రైగా వస్తుంది. కరకరలాడే దోశ వస్తుంది మనకి రెస్టారెంట్లాగా. ఎంత పలుచగా వేసుకుంటే అంత పలుచగా వస్తుంది మీకు దోశ కూడా. మాకైతే పలచని దోశలు ఇష్టము. లావు దోశలు మేము ఎప్పుడు తినము, అంతగా నచ్చవు కూడా. మా పిల్లలకి నచ్చవు, మా హస్బెండ్కి కూడా నచ్చదు. ఇప్పుడు సర్వ్ చేస్తాను, ప్లేట్లో వేసాను. మా చిన్నోడు ఎప్పుడు నుండో దోశ అంటున్నాడని వాడికి ఫస్ట్ ఇస్తున్నాను. దోశ అయిపోయింది. దోశ తింటాడు వాడు. తినేసాక వాడు చెప్తాడు టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అంటాడు. సబ్స్క్రైబ్, లైక్.